పిల్లల్నే కొడితే ఎఫెక్ట్స్, పిల్లలతో దగ్గరికి వెళ్ళి కళ్ళలో కళ్ళు పెట్టి ఎలా మాట్లాడాలో చెప్పినవి చాలా మంది పేరెంట్స్ మారారండి. నాకు పర్సనల్ మెసేజెస్ ఏంటంటే, మీ వీడియోస్ చూడడం మొదలు పెట్టాక పిల్లల పైన కోప్పడడం, పిల్లల్ని కొట్టడము, అరవడము తగ్గించాము, మాకు రిజల్ట్ కనబడుతుంది. ఇదైతే చాలా చక్కగా చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇలాంటి ఇంకొక టిప్ ఇప్పుడు చెప్తానండి. ఇదేమి ఒక సైకాలజిస్టో ఒక బిహేవియరల్ థెరపిస్టో చెప్పట్లేదు. నేను రీసెంట్ గా ఒక పెద్దవిడితో మాట్లాడితే సిబ్లింగ్ రైవెలరీ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వయసులో వాళ్ళు షేర్ చేసుకున్న టిప్. ఆ పెద్దవిడ వాళ్ళ ఇంట్లో 7 పిల్లలు సంతానం వాళ్ళకి. ఓకే, 3 అమ్మాయిలు 4 అబ్బాయిలు అంట. అప్పుడు ఆ రోజుల్లో పేరెంటింగ్ లో సిబ్లింగ్ రైవెలరీని ఎలా హ్యాండిల్ చేశారో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, డెఫినెట్ గా పిల్లలు బిహేవియర్ ని ఇమిటేట్ చేస్తారు. నేను నా అన్నతో ఎలా ఉన్నాను, నేను నా తమ్ముడితో ఎలా ఉన్నాను ఫస్ట్ గమనించుకోవాలి. నేను మా అక్కతో ఎలా ఉన్నాను, నేను మా చెల్లితో ఎలా ఉన్నాను. డెఫినెట్ గా ఇప్పుడున్న పేరెంట్స్ అందరికి సిబ్లింగ్స్ ఉన్నారు కదా. ఇప్పుడు తర్వాత జనరేషన్ అంటే న్యూక్లియర్ అయ్యారు, కానీ అంతకు ముందు 90% అన్నో అక్కో చెల్లో 2 3 ఉన్నారు కదా వాళ్ళంతా. ఫస్ట్ కరెక్షన్ ఏంటి అంటే, ఇంట్లో అందరూ ఉన్నప్పుడు పిల్లల ముందు వాళ్ళ యొక్క సిబ్లింగ్ గురించి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, హేటెడ్ గా మాట్లాడుతున్నారా, ఇది అబ్జర్వ్ చేయగలిగారు. చాలా ఫస్ట్ థింగ్ అదే చెయ్యాలండి. లేకపోతే ఏంటి, సోఫాలో కూర్చుని మొగుడు పిల్లల డిస్కషన్, మీ అన్నయ్య ఏమిచ్చాడే, మీ అన్నయ్య నిన్ను ఏం చూసుకున్నాడే, లేకపోతే బావని వెటకారిస్తూ మాట్లాడడము, లేకపోతే మీ అక్క ఎప్పుడు మీ అక్క గోలే తప్ప నిన్ను పట్టించుకునేది ఏమైనా ఉందా, లేకపోతే మీ చెల్లెలు ఎప్పుడు తన వ్యవహారమే కానీ నువ్వింత తాపత్రయపడిపోతావు, కానీ మీ చెల్లి ఎప్పుడైనా నీ గురించి ఇలానా అని ఇంట్లో మన సిబ్లింగ్స్ గురించి, మన తోబుట్టువుల గురించి మనం మాట్లాడుకునేది మొదటి అబ్జర్వేషన్. అది ప్రాపర్గా చెయ్యాలి. అంటే యాక్ట్ చేయొద్దు. పిల్లల ముందు మీ సిబ్లింగ్స్ పైన ఉన్న ప్రేమని, మీరు చిన్నప్పుడు చేసేవన్నీ చక్కగా షేర్ చేసుకోవాలి. చిన్నప్పుడు మావయ్య నేను ఇలా చేసేవాళ్ళం రా, చిన్నప్పుడు పెద్దమ్మ నేను ఒక్కొక్కసారి చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా మళ్ళీ ఇలాగా ప్యాచప్ అయిపోయేవాళ్ళము, నేను పిన్ని ఇంకా చెయ్యని క్రైమ్ అంటూ లేదు అని చిన్నగా, ఒకవేళ చిన్నప్పుడు చెయ్యకపోయినా పిల్లల ముందు వాళ్ళ చిన్నప్పుడు చైల్డ్హుడ్ అంతా కూడా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలి. అది మోడలింగ్ ఆఫ్ పేరెంటింగ్ బిహేవియర్. అది అందా కాకుండా ఎప్పుడు నువ్వు ఈ తోబుట్టువుల్నే క్రిటిసైజ్ చేస్తూ కూర్చుంటే రేపు వాడు ఏం చేస్తాడు. ప్రతి ఇంట్లోనూ జరుగుతుందండి ఇది. ప్రతి ఇంట్లోనూ పిల్లోడు అక్కడ ఆడుకుంటున్నాడు, ఏం పట్టించుకోలే అని అనుకుంటాము. అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అత్తయ్య గారి దగ్గర, మావయ్య గారి దగ్గర తోబుట్టువుల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఆడబడుచుల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా ఫస్ట్ మనము మన జనరేషన్వి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పెద్దావిడ చెప్పిన టిప్ ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు 4 మగపిల్లలు ఉండేవారంట. పెద్ద పిల్లవాడికి చిన్నవాళ్ళకి ఆటోమేటిక్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే పెద్దవాడికి ఒక 20 ఏళ్ళు ఉండేటప్పటికి చిన్నోళ్ళకి 7 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. ఆ ఏజ్ వల్ల, మెచ్యూరిటీ వల్ల కొంచెం అజమాయిషి, డామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద అన్నయ్య కానీ పెద్దక్క కానీ ఆ డామినేషన్ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ పిల్లలందరూ అన్ని డబ్బులు అన్నయ్య దగ్గరే ఉంటాయి, అన్ని బట్టలు అక్కకే ఉంటాయి. ఇలా కొంచెం కంపేర్ చేసుకుని లోపల చిన్న ద్వేషం పెట్టుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న ఇదే. అది ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్ అయింది తప్ప. ఆ రోజుల్లో పెద్దావిడ ఏం చేశారంటేనంట, ఈ పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి, రే చిన్నోడికి నువ్వు కల్లోకి వచ్చావంట్రా, చిన్నోడు నిన్న రాత్రి నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు, అమ్మ రాత్రి అన్నయ్య నా కల్లోకి వచ్చాడమ్మా అంటే, నేనన్నాను అరే కల్లో ఏం చేశారా అని అడిగాను. నువ్వు ఆవకాయ అన్నం కలిపి పెడుతున్నావమ్మ ముద్దులు, అన్నయ్య ఏమో ఫస్ట్ తమ్ముడికే పెట్టు అంటున్నాడు, నేనేమో ఫస్ట్ అన్నయ్యకే పెట్టు అంటున్నాను. నాకు నిజంగా చాలా నచ్చిందమ్మా కళ అని చెప్పినట్టు ఈ పెద్ద ఆవిడ పెద్ద అబ్బాయికి చెప్పింది. నిజానికి కథ ఏం జరగల, ఈ పిల్లోడికి కళ రాలేదు. అలా చెప్పడం వల్ల ఒక నిమిషం ఏమైంది, ఈ పెద్ద అన్నయ్యకి ఒక కొంచెం ఎఫెక్షనేట్ ఫీలింగ్ కలిగి, నేను తమ్ముడు గురించి ఎలా అనుకుంటున్నానంటే ఇది కాదు, తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం, నేనంటే ఇష్టం లేదేమో అని అనుకుంటున్నాను తమ్ముడికి అని చెప్పి కొంచెం బిహేవియర్లోనూ వాడిపైన ఇంక్లినేషన్ స్టార్ట్ అయ్యేదంట. ఆ తర్వాత రోజు మళ్ళీ చిన్నోడి దగ్గరికి వెళ్ళి ఇంకొక స్క్రిప్ట్ వదిలేవారంట.
అన్నయ్య ఇవాళ ఏం కూర వండను రా అని అడిగితే అన్నయ్య అన్నాడు, నేను ఎప్పుడూ ఏదో ఒకటి నాకు ఇష్టమైనవి వండుతావు కదమ్మా, ఈరోజు తమ్ముడికి ఇష్టమైంది ఏదన్నా ఉండమ్మా, ఇవాళ అందరం తమ్ముడు టేస్ట్ ఫాలో అవుదాం అనేవాడు, అందుకని ఈ కూర చేశాను ఇవాళ నీకోసం అని తల్లి ఎప్పటికప్పుడు కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తూ చెప్పేవారంట. వెళ్ళి క్రాస్ చెక్ చెయ్యరు కదా, చెయ్యరు. ఎరా అన్నయ్య నేను నీ కళ్ళకి వచ్చానా అని మాక్సిమం ఆఫ్ ద కేసెస్ జరగదు కూడా.